వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ అడుగులు పడుతున్నాయి. అయితే ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలను అప్పగించనున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, పంజాబ్ తో పాటుగా గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకు ఎన్నికలు జరగబోతున్నాయి. వయనాడ్ ఎంపీగా ఉన్నారు ప్రియాంక గాంధీ. అయితే డీకే శివకుమార్, విడి సతీశన్ ఇద్దరిని కూడా ముఖ్యమంత్రులుగా ఎంపికలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కీలక బాధ్యతలు ఇచ్చేటువంటి దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ పునర్వ్యవస్థీకరణ తప్పేలా కనబడడం లేదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రియాంక గాంధీకి కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగించనున్నారా? వచ్చే ఏడాది జరగబోతున్నటువంటి యూపీ, గుజరాత్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ ఈ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మాత్రం జోరుగా సాగుతున్నటువంటి చర్చ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ తథ్యం అనేటువంటి వాదన అయితే చాలా స్పష్టంగా వినబడుతుంది. కానీ ప్రియాంక గాంధీకి ఏ స్థాయిలో ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనే చర్చే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, వచ్చే ఏడాది దాదాపు 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 7 రాష్ట్రాల్లో ఒకసారి మనం పరిశీలిస్తే యూపీ, గుజరాత్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చేర్పులు చేసుకోబోతున్నాయి. ఏఐసిసితో పాటు ఆయా పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల్లో కూడా బలమైన నేతలను నియమించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడ్డం, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ బలపడ్డంతో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశాంతకమైన పరిస్థితి ఉంది. కేవలం దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల్లో సొంతంగాను, ఒక రాష్ట్రంలో మిత్రపక్షంగా అధికారంలో ఉంది, మరోపక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా అధికారం ఉంది. ఓవరాల్ గా 4 రాష్ట్రాల్లో సొంతంగా అధికారం ఉంటే 2 రాష్ట్రాల్లో జార్ఖండ్ లాంటి రాష్ట్రంలో, ఇటు తమిళనాడులో పొత్తులో భాగంగా ఉంది. అంతకు మించితే ఆయా ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, మరోపక్క బీజేపీ గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలపడిన పరిస్థితి. దేశవ్యాప్తంగా బీజేపీ బలపడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ కూడా ఒక కీలక రోల్ ఇచ్చే అవకాశం ఉంది. అది ఏఐసిసి చీఫ్ గా చేస్తారా, లేక ఏఐసిసి చీఫ్ స్థాయి పదవిని క్రియేట్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతగా, లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ తో పాటు వాయనాడ్ కేరళ ఎంపీగా ప్రియాంక గాంధీ ఉన్నారు. వాయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన నేపథ్యం ఉంది. అయితే జోడు గుర్రాల్లాగా పార్లమెంట్ లో బీజేపీపై ప్రియాంక ఒకవైపు నుంచి, రాహుల్ ఒకవైపు నుంచి పదే దాడి చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రియాంక గాంధీ రోల్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే సీఎంల ఎంపికలో కూడా ఆమె ఆచితూచి జాగ్రత్తగా ఎంపిక చేస్తుంది. ఇక్కడ కర్ణాటక సీఎం డీకే ఎంపిక కానీ, కేరళ సీఎం విడి సతీశన్ ఎంపికలో కానీ కీలక పాత్ర పోషించారు. క్షేత్ర స్థాయిలో బలమైన నాయకులని ఈ పార్టీ కాపాడుకోలేకపోతే పార్టీ మనుగడ కష్టమవుతుంది. ప్రజాభిప్రాయం. కిరణ్, మీరన్నట్లుగా డీకే శివకుమార్, విడి సతీశన్ వీర ఎంపికలో ప్రియాంక గాంధీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన రాహుల్ గాంధీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కీ రోల్లో ఉన్నారు. సో ఎల్ఓపిగా ఉన్నారు. ఆయన్ని సైడ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీకి అంత కీలక బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ బాధ్యతలు ఇస్తే భవిష్యత్తు ఎన్నికల్లో ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్లవుతుంది? ఎందుకంటే ఇందిరాగాంధీ లాంటి హావభావాలు, చరిష్మా ఉన్నటువంటి నాయకురాలు ప్రియాంక గాంధీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. సిరాజ్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అన్నా చెల్లెల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. వారిద్దరి మధ్య సఖ్యత ఉంది. రాహుల్ గాంధీ ఇప్పటికే ఎల్ఓపిగా ఉన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన కూడా వరుసగా పర్యటనలు చేపడుతున్నారు. ఇక్కడ ప్రియాంక గాంధీ కూడా కీలక రోల్ పోషించే అవకాశాలు ఉన్నాయి. ప్రియాంక గాంధీ ఏ రోజు కూడా తనకు ప్రధానమంత్రి పదవి మీద ఆశ ఉందని ప్రకటించిన నేపథ్యం లేదు. తన సోదరుడి పైనే ఆమె ఎక్కువ కాన్ఫిడెన్స్ గా ఉంటారు. తన సోదరుడు అల్టిమేట్ నాలెడ్జ్ పర్సన్ కూడా పదే ప్రియాంక గాంధీ ప్రకటించిన నేపథ్యం కూడా మనం చూసాం. రాహుల్ గాంధీకి ఉన్న అపారమైన నాలెడ్జ్ కానీ, అపారమైన అనుభవాన్ని కానీ ఎవరు తప్పుపట్టలేదు. కానీ ఇక్కడ
కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంస్థాగత లోపాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలతో ఉన్న అభిప్రాయ భేదాలు లాంటివి మాత్రమే రాహుల్ గాంధీకి ఇబ్బంది కలుగుతున్నాయి. కానీ ఇక్కడ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు అనే కోణంలో ఆలోచించే పరిస్థితులు లేవు. ఎందుకంటే వారిద్దరి మధ్య అన్నా చెల్లెల మధ్య ఉన్న సఖ్యత అలాగే ఉంది. తను పార్లమెంట్కి వెళ్ళడం, పార్లమెంట్ లో ఇద్దరు కూడా బీజేపీ పైన విమర్శలు వచ్చి గుర్తించారు. ఇక్కడ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఏ బాధ్యత వహించినా అది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవుతుంది. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో కూడా సంస్థాగతంగా మార్పులు చేసే అవకాశం ఉంది, ఏఐసీసీలో మార్పులు చేసే అవకాశం ఉంది. మరోపక్క కేసీ వేణుగోపాల్ లాంటి నేతకు మరో కీలక పదవి కూడా ఇస్తారంటూ జాతీయ స్థాయిలో ప్రచారం ఉంది. ఇలా సంస్థాగతమైన మార్పులు, కీలక మార్పులు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ప్రియాంకకి బాధ్యతలు అప్పగించడంతో పాటుగా పిసిసిల మార్పు కూడా ఉండబోతుంది అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. అది ఎంతవరకు వాస్తవం? అట్ ద సేమ్ టైం పిసిసిలు ఇస్తే భారీ స్థాయిలో మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా సిరాజు. నెక్స్ట్ ఏవైతే వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఆయా ఉత్తరాఖండ్ కానీ, ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఇప్పటికే రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో నేతలతో భేటీలు మొదలు పెట్టారు. ఉత్తరాఖండ్ లో చివరి నిమిషంలో ఉత్తరాఖండ్ పర్యటన, రాహుల్ గాంధీ పర్యటన నిన్న రద్దయింది. అయితే ఆయన ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే క్రియాశీలకంగా ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలకంగా పనిచేసిన నేతల ఇళ్లకెళ్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు. గోవా లాంటి రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు తన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త వారిని చేర్చుకోవడానికి, ఉన్నవారిని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంతిమ లక్ష్యం కేంద్రంలో అధికారంలో రావాలి, ఆయా రాష్ట్రాల్లో కూడా జెండా ఎగిరేసి దిశగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసే పరిస్థితి. అలాంటి నేపథ్యంలో కొత్త నాయకత్వం, ఇటు రాహుల్ తో సమన్వయం, ఏఐసీసీలో ఒక కీలక పదవి తీసుకుంటే ఆమె దేశవ్యాప్తంగా ఆమెకున్న ఇమేజ్ కానీ, ఆమెకున్న హవా కానీ, వీటిని అన్నిటినీ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు అని ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుకోడు. అట్ ది సేమ్ టైం ప్రియాంక గాంధీ కూడా తాను రాహుల్ కు పోటీ అనే పరిస్థితులు లేవు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యవస్థాపరంగా మార్పులు చేసుకుంటూ కొత్త వారిని ఏఐసీసీలకు ఆహ్వానిస్తూ, సిడబ్ల్యూసీలకు ఆహ్వానిస్తూ రాష్ట్రాల్లో బలమైన నేతలను, బలమైన పేసుల్ని, క్షేత్రస్థాయిలో ఉన్న బలమున్న నేతలని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ గాడిలో పడే అవకాశాలు ఉన్నాయన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించి ఆ దిశగా వచ్చే 7 రాష్ట్రాల ఎన్నికలనే టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ వ్యూహాత్మక మార్పులు చేయబోతుందనే ఒక ప్రచారం ఊపందుకుంది. ప్రియాంక గాంధీకి కీలక రోల్ ఇవ్వడం వల్ల అది కాంగ్రెస్ పార్టీకి అత్యంత పాజిటివ్ అంశం. ఇందిరాగాంధీ లాంటి హావభావాలు, ఇందిరాగాంధీ లాంటి వైబ్రెంట్, ఇందిరాగాంధీ లాంటి వాక్చాతుర్యం ఉన్న ప్రియాంకకు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పడం వల్ల అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది తప్ప ఎలాంటి పరిస్థితుల్లో మైనస్ అయ్యే అవకాశం. అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి పదే ప్రియాంక గాంధీ చెప్పిన నేపథ్యం ఉంది. తన సోదరుడు తనకు ఉన్న ఇద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవు అంటూ గతంలో ప్రకటించారు. అదే నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా అన్నా చెల్లెల మధ్య ఉన్న సఖ్యతను మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం, మీడియా పరంగా చూస్తున్నాం. ఎక్కడ చూసినా వారిద్దరు సన్నిహితం కూడా ఒక అన్నా చెల్లెల్లాగా కాకుండా అన్నదమ్ములాగా కలిసిన నేపథ్యం కూడా చూసిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రియాంకకు రోల్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ కి ఒక పాజిటివ్ అంశం అనే ఒక ప్రచారం ఊపందుకు తీసుకురాదు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతుంది. దాదాపు 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీకి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. వచ్చేటువంటి ఏడాది ఉత్తరప్రదేశ్ తో పాటుగా గుజరాత్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వయనాడ్ ఎంపీగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రియాంక గాంధీ. ఈ నేపథ్యంలో ఇటీవలే కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ వీరిద్దరు ఎంపికలు కూడా కీ రోల్ పోషించారు ప్రియాంక. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చేటువంటి దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ బాధ్యతలు అప్పగిస్తే ఎలాంటి బాధ్యతలు అప్పగించనున్నారు? ఏ రాష్ట్రాలకు పిసిసి అధ్యక్షుల మార్పు చోటు చేసుకోబోతుంది? భారీ పునర్వ్యవస్థీకరణలో ఎవరెవరు కీ రోల్ పోషించబోతున్నారు, ఎవరెవరిని తప్పించబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.